వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులు 3,70,897 కోట్లని అసెంబ్లీలో చాలా స్పష్టంగా టీడీపీ సర్కార్ ఒప్పుకుంది. మరి 10 లక్షలు 14 లక్షలు అంటే అఫ్కోర్స్ అంత ముందు కూడా అసెంబ్లీలో బడ్జెట్ అప్పుడు కూడా చెప్పారు. అయినా కూడా చంద్రబాబు గారు 10 లక్షలను 12 లక్షలను ఒకసారి ఇటు ప్రచారం చేస్తుంటారు. మళ్ళీ 3,70,000 కోట్లని. ఇంకోవైపు ఏమో ఈ ప్రైవేటైజేషన్ మీద, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద శాసనమండలిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనంలో కూడా విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అయితే పీపీపీ అంటే ప్రైవేట్ కాదని లోకేష్ గారు వీళ్ళు చెప్తా ఉన్నారు, చంద్రబాబు గారు కానీ. సో గోపి గారు చెప్పండి, ఈ రెండు ఇష్యూస్ మీద, అప్పుల మీద ఇప్పటికైనా క్లారిటీగా ఇకనైనా అబద్ధాలు మాంతారా? రెండు మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద ఇంత నిరసన వస్తున్నా వాళ్ళు అందుకే ముందుకెళ్తున్నట్టున్నారు. అసెంబ్లీ కౌన్సిల్లో నిన్న బొత్స గారు వీళ్ళందరూ గట్టిగా పోరాడినట్టున్నారు. సార్, అబద్ధాలు చెప్పడం ఆపరండి, అబద్ధాలు పెరుగుతాయి. నిజంగా రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కేవలం భూములు ఇచ్చేసి కూర్చున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో వ్యాఖ్యానం చేశారు. దాన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది. ఆయన మంత్రే పార్థసారథి గారు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో 10 వివిధ స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు అలాగే చెప్తూ ఉంటారు. అది ప్రజలు నమ్మాలని కూడా ఆయన విశ్వసిస్తారు. సో అదే పద్ధతిలోనే 14 లక్షల కోట్లు అని అప్పు అని ఎన్నికల టైంలో ప్రచారం చేశారు. తర్వాత 12 లక్షలు అన్నారు. తర్వాత బడ్జెట్ టయానికి 6 లక్షలు అని చెప్పారు. ఇప్పుడు 3 లక్షలు అని చెప్తున్నారు, 3 లక్షల కోట్లు అని. సో దీన్ని బట్టే తెలుస్తుంది నిజం నిదానంగా బయటపడుతుంది. అయితే ఆవేశంగా అప్పటికప్పుడు అబద్ధాలు అలవోకగా చెప్పేస్తూ ఉంటారు, అదే జరుగుతుంది. ఇక రెండోది మెడికల్ కాలేజీలు. అంటే మెడికల్ కాలేజీల విషయంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా ఇంకో ఎంత అండి, ఒక 1000 కోట్లో 2,000 కోట్లో ఖర్చు పెడితే, అంటే 10 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి, 2 అడ్మిషన్లకు సిద్ధంగా ఉన్నాయి, మొత్తం 7 అయిపోతే మిగిలిన 10లో చాలా వరకు కొన్నింటిలో ఆసుపత్రులు నిర్మాణం పూర్తయింది, కొన్నిట్లో కాలేజీ భవనాల నిర్మాణం పూర్తయింది, కొన్నిట్లో విద్యార్థుల కోసం నిర్మించే హాస్టల్స్ నిర్మాణం పూర్తయింది, కొన్నిట్లో నర్సింగ్ కాలేజీలు పూర్తయింది. అలా అన్ని దాదాపుగా 10లోనూ కూడా అన్ని అలాగే ఉన్నాయి. దాదాపు 75-80% పూర్తయి ఉన్నాయి. కొంచెం కొద్దిగా 10% పూర్తి చేసేసి ఎక్విప్మెంట్ తెచ్చేస్తే సరిపోతుంది. కానీ విచిత్రంగా ఆ 10% పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు, మొత్తం ప్రైవేట్కి ఇచ్చేయాలని చూస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 50 సీట్లు డొనేషన్ పేరు మీద ఇచ్చేస్తే నానా యాగి చేసి అమ్ముకుంటున్నాడు వైద్య కళాశాల సీట్లను అని చెప్పిన పార్టీ, ఆ నాయకులు ఇప్పుడు మొత్తం ఇంకా ఏకంగా కళాశాలనే అమ్మేస్తానికి సిద్ధమైపోయారు, అమ్మేస్తున్నారు. వాళ్ళు ఇందాకెవరో కాలర్ చెప్పినట్టుగానే అది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ బెనామీలు ఎవరైనా వస్తారేమో కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికతోటి భవిష్యత్ కాంట్రాక్టర్లు అయితే ముందుకు వచ్చే అవకాశం నాకు కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు, మేము రాగానే తీసేసుకుంటామని. తీసేసుకునే దానికోసం వీళ్ళెవరు పోటీ పడతారని నేను అనుకోను. వస్తే కూడా చంద్రబాబు, లోకేష్ బెనామీలు వస్తారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు కట్టబెట్టుకుంటారు. హెరిటేజ్ తో పాటు ఈ మెడికల్ కాలేజీలు కూడా ఆయనే చేస్తారు. చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చాడా? ఇది 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోయారు. అది ఆయన చరిత్ర ఆయనకున్నది. ఆయనకి ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి, సర్వీసులు చేయాలి అనే ఆలోచన ఉండదండి. ప్రజలు పన్నులు కట్టాలి, ప్రజలు వివిధ రూపాల్లో ఫీజుల రూపాల్లో ప్రభుత్వానికి చెల్లించాలి, లేకపోతే ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి అనే పద్ధతిలో ఉంటారు తప్ప నారాయణ చైతన్య విద్యా సంస్థల పట్ల ఉన్నటువంటి మక్కువ చంద్రబాబు నాయుడికి గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ కాలేజీల మీద, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల మీద ఉండదు. అందుకే వాళ్ళు రాగానే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసారు. ఎంత దారుణం ఉంది, చాలా దారుణమైన పని. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లలందరూ ఏమైపోవాలి? అది అట్లా ఉంటుంది ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే. రైట్. విష్ణు గారు మీరేమంటారు? అప్పులు, మెడికల్ కాలేజ్ ఇష్యూ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇష్యూ. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలు
వల్లివేయటం అని అంటే ఒక 4-5 ఇష్యూస్ మనం చెప్పుకోవచ్చు సార్. ఫస్ట్ ప్రధానంగా అప్పులు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత వాలంటీర్లు, తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, తర్వాత అన్నదాత సుఖీభావ, ఇట్లాగా అన్ని అబద్దాలు ప్రచారం చేశారు. అప్పుల సంగతి మనం క్లియర్ గా చెప్పాం. మనం డీబీటీ ద్వారా ఎంత వెళ్ళింది, నాన్ డీబీటీ ద్వారా ఎంత వెళ్ళింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటని చెప్పి అనేక సందర్భాల్లో డబుల్ స్టేట్మెంట్ వస్తుంది తెలుగుదేశం నుంచి. ఫైనాన్స్ మినిస్టర్ ఏమో శాసనసభ వేదికగా మనం ఎమ్మెల్యేలు అడిగినప్పుడు, ఎమ్మెల్సీలు అడిగినప్పుడు శాసనసభ వేదికగా ఒకటి చెప్తున్నారు, బయటేమో చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక ఈ సందర్భానుసారం నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా అప్పులు చేసేశారు, రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్తున్నారు. అంటే ప్రజలు విజ్ఞత లేదా? ప్రజలు తెలుసుకోలేరా? మీరు మాట్లాడుతున్నటువంటి 2 నాలుకల ధోరణితో మీరు మాట్లాడుతున్నటువంటి అబద్దాలని ప్రజలు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు కదా. మీరు వచ్చిన తర్వాత ఒక నిమిషానికి ఎంత అయింది, ఒక రోజుకి 24 గంటలకు ఎంత అయింది, వారానికి ఎంత అయింది, నెలకు ఎంత అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అప్పుల యొక్క చట్టాన్ని పెట్టింది. మీరు బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు. 1,05,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో బడ్జెట్ చేయబోతున్నాము. ఆగస్టు మాసంలోనే ఒక 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంత ఇదిగా అప్పుల మీద మీరు దృష్టి పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసేసి మీరేమో గత ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అదే అయిపోతుందని చెప్పి మాట్లాడి ప్రజల్ని తప్పుదావ పట్టించి అధికారంలోకి వచ్చారు. మీరు మీ సామర్థ్యం మూలంగానో మీరు కావాల్సిన మీకు ప్రజలు మిమ్మల్ని ఆశించే ఓటే లేదు. మీరంతా కూడా దుష్ప్రచారం మీద వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుల విషయంలో క్లియర్ గా ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో ఫైనాన్స్ మినిస్టర్ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని అందరూ చెప్తానే ఉన్నారు. ఇక మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో తల్లిదండ్రులు గాని, విద్యార్థులు గాని, రాజకీయ పార్టీలు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, శాసన మండలిలో మన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు గాని అందరూ కూడా ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలు చెయ్యొద్దు, మాతో అనేక విషయాల్లో విభేదించినటువంటి సంఘాలు గాని అందరూ కూడా వచ్చి మెడికల్ కాలేజీలో ఒక మంచి నిర్ణయము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు, దళితులు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు టాలెంటెడ్ గా వచ్చేటటువంటి ఈ సీట్లని మీరు మీ యొక్క అనాలోచితమైనటువంటి చర్యల మూలంగా ఆంధ్రప్రదేశ్ కి సీట్లు వద్దని ఉత్తరం రాశారు, దీన్ని విరమించుకోవాలని చెప్పి ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొత్త వాదం తీసుకొచ్చింది. ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ కి 8,000 కోట్లు ఇవ్వలేదా, ప్రైవేటైజేషన్ అంటే అది కాదా ఇది కాదా అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మైండ్ లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గాని, రాజశేఖర రెడ్డి గారు గాని చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి అని చెప్పనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇది వాళ్లే అబాస్పాలు అయిపోతున్నారు. ప్రభుత్వమే ఒక విధానం లేదు, ప్రభుత్వమే ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవటము, మెడికల్ కాలేజీల విషయంలో ఒక తప్పటడుగు వేస్తుందని చెప్పి ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకి ఒక అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో వెనక్కి తీసుకోవాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మేమందరం కూడా మెడికల్ కాలేజీల గురించి కలెక్టరేట్లు పోతే కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీసులను పెట్టి ఆపాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తుంది. మళ్ళీ ఏమంటాడు, సంజీవిని అంట, ఇంటికి సంజీవిని పంపిస్తారంట. మెడికల్ కాలేజీలు ఎత్తేసి ఇంటికి సంజీవిని పంపిస్తాము. 120 ఏళ్ళు బతకొచ్చు అని చెప్పారు కదా, ఇప్పుడు సంజీవని ద్వారా బతికిస్తారేమో, సంతోషమే. అదే సార్, ఇప్పుడు ఎలా తయారైందంటే అబద్దాలు వల్లి వేస్తే, అసత్యాలు వల్లి వేస్తే ప్రజలు నమ్మేస్తారు. మెడికల్ కాలేజీలను ఎత్తేస్తారు, చౌకగా చదువుకోవడానికి విద్యార్థులకు అవకాశాన్ని కోల్పోయే విధంగా చేస్తారు, చౌకగా వైద్యం లభించేదాన్ని క్లోజ్ చేస్తారు. కానీ ఇంటింటికి వైద్యం పంపిస్తారంట. ఏ రకంగా పంపిస్తారు? 2.5 లక్షల రూపాయలకే పరిమితం చేసి కటాఫ్ చేసి మీరు 25 లక్షలు పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎత్తేసి మీరు ఇంటింటికి వైద్యము సంజీవిని అంటే ఏం మాట్లాడుతున్నారు? అసలు ప్రజలు అర్థం చేసుకోలేరా?